రాజా అనే మాట్లాడే చిలుక కథ. పచ్చటి కొండలు, మిన్ను మెరుపు నదుల మధ్య ఉన్న ఒక చురుకైన గ్రామంలో అసాధారణమైన ఒక చిలుక జీవించేది. అతని పేరు రాజా, అంటే రాజు. అతడు తన ముదురు ఆకుపచ్చ రెక్కలు, బంగారు ముక్కుతో కాకుండా మాట్లాడగల అసాధారణమైన ప్రతిభతో కూడా ప్రసిద్ధి చెందాడు. రాజా కేవలం మాటలు అనుకరించడమే కాదు, అతడు అర్థంతో మాట్లాడేవాడు, కథలు చెప్పేవాడు, పాటలు పాడేవాడు, సలహాలు కూడా ఇచ్చేవాడు. రాజా ఒక వృద్ధుడు అయిన హరికి చెందినవాడు. హరి గ్రామంలో ఒక చిన్న మసాలాల దుకాణం నడుపుతుండేవాడు. హరి మానవత్వంతో ఉన్నవాడు. గ్రామస్తులందరూ అతన్ని ప్రేమించేవారు. ఈ పక్షికి నాకు తెలిసిన కొంతమంది కన్నా ఎక్కువ తెలివే ఉంది అని హరి నవ్వుతూ చెబుతుండేవాడు. ప్రతి ఉదయం హరి తన దుకాణాన్ని తెరిచినప్పుడు రాజా ద్వారంలో ఒక స్టాండ్ పై కూర్చొని వచ్చే ఖాతాదారులను ఉల్లాసంగా స్వాగతించేవాడు. శుభోదయం మీరా, ఈరోజు కార్డమం మర్చిపోలేదా? అయ్యో రవి, మళ్ళీ మిరియాల కోసం వచ్చారా? చిన్న పిల్లలు రాజాను చూడటానికి, అతని పద్యాలు వినటానికి నవ్వుల కోసం గుంపుగా వచ్చేవారు. రాజా గ్రామం యొక్క గర్వంగా మారిపోయాడు మరియు హరి దుకాణం అతని ఆకర్షణ వలన బాగా అభివృద్ధి చెందింది. అయితే అందరికీ రాజా అందించిన ఆనందం భాస్కర్ అనే ఒక పొగరైన వ్యాపారికి అసూయ కలిగించింది. భాస్కర్ దురాశపడి రాజాను దొంగలించాలనే దుష్ట ఆలోచన చేశాడు. ఒక చీకటి రాత్రి భాస్కర్ తన చేతిలో ఒక పంజరాన్ని తీసుకొని హరి దుకాణంలోకి వెళ్ళిపోయాడు. రాజా కలల్లో మునిగిపోయి ఉండగా భాస్కర్ అతన్ని పంజరంలో బంధించి తీసుకెళ్లాడు. ఆదివారం ఉదయం హరి రాజా కనిపించకపోవడంతో విచారంలో మునిగిపోయాడు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ఇది కాస్త భాస్కర్ తన దుకాణం ఎదుట రాజాను ఉంచి అతని ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. కానీ రాజా తన నిజమైన యజమాని ఎప్పటికీ మర్చిపోలేదు. అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భాస్కర్ కి కోపం వచ్చి రాజాను ఆహారం పెట్టకుండా వేధించాడు. అయినా రాజా తట్టుకోగలిగాడు, కానీ అతని నమ్మకాన్ని ద్రోహించలేదు. ఒకరోజు అన్య అనే చిన్న పాప తన గ్రామానికి మిత్రుడైన రాజాను అక్కడ చూసి వెంటనే తన తండ్రికి, అంటే గ్రామ పెద్దగారికి తెలియజేసింది. అందరితో కలిసి వారు భాస్కర్ దుకాణం వద్దకి వచ్చి ఆగ్రహంతో నిలబడ్డారు. అప్పుడు రాజా తన శక్తిని కూడగట్టి గట్టిగా అరిచాడు, సహాయం సహాయం, దొంగ దొంగ! ఆ అరుపుతోనే ప్రజలు భాస్కర్ దొంగతనాన్ని అర్థం చేసుకున్నారు. భాస్కర్ను బాగా జరిమానా విధించి రాజాను తిరిగి హరికి అప్పగించారు. హరి రాజాను ప్రేమతో గమనించి పండ్లను తినిపించాడు. ప్రేమతో అతన్ని తిరిగి ఆరోగ్యవంతునిగా మార్చాడు. మళ్ళీ రాజా తన చిలిపి మాటలతో, పాటలతో గ్రామానికి ఆనందం తీసుకొచ్చాడు. ఇంతలో మరో విపత్తు గ్రామాన్ని వెంటాడింది. తీవ్రమైన కరువు, చెరువులు ఎండిపోయాయి, పంటలు నాశనమయ్యాయి. హరికి తక్కువ కస్టమర్లు రావడంతో జీవనం కష్టమైంది. ఒకరోజు రాజా ఇద్దరు ప్రయాణికుల మాటలు విన్నాడు. అడవిలో ఎక్కడో ఒక రహస్యపు నిత్య ప్రవాహిని ఉందని, గ్రామాన్ని రక్షించడానికి అది అవసరమని రాజా గ్రహించాడు. తర్వాతి రోజు రాజా ఒక కొత్త పాట పాడటం ప్రారంభించాడు. సూర్యుడి వెంబడి వెళ్ళు, మురళించే చెట్ల మధ్య, పాత నది ఒడ్డున ఉన్న రాయిని దాటి, ముసలి గుడ్ల గూబ ఎగురుతున్న కొండపైకి ఎక్కి రహస్యపు ప్రవాహిని కనుగొను. ఈ పాటను గమనించిన గ్రామస్తులు రాజాతో కలిసి ప్రయాణం ప్రారంభించారు. చివరికి వారు ఆ రహస్య ప్రవాహిని కనుగొన్నారు. ఇది గ్రామానికి ప్రాణవాయువు లాంటి దానం అయ్యింది. గ్రామస్తులు తిరిగి ఆరోగ్యంగా జీవించగలిగారు. పంటలు బాగా పెరిగాయి. హరి రాజాను తనకన్నా ఎక్కువగా ప్రేమించాడు. రాజా పేరు ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. దూర ప్రాంతాల నుండి ప్రయాణికులు అతన్ని చూసేందుకు వచ్చేవారు. అయితే రాజా మాత్రం మారలేదు. తన ముద్దైన హరి భుజంపై కూర్చొని చిలిపిగా నవ్వుతూ ఎప్పటిలా మామిడి గింజలను దొంగలించేవాడు. అలా రాజా కథ తరతరాలుగా పాడబడుతూనే ఉంది. స్నేహం, విశ్వాసం, ధైర్యం మరియు చిన్న పక్షి గుండె గొప్పదనం గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe.